అందరికీ నమస్కారం. కథ నిజం. రచయిత స్వర్ణ వేణుగోపాల్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? ఈసారి ఎలాగైనా సునంద దగ్గరికి వెళ్ళి రావాలి. మీరు వచ్చే వచ్చే అంటూ పాట పాడకండి. సూట్ కేసు సర్దుకుంటూ అన్నా మా వారితో. ఎవరొద్దన్నారోయ్? నీ ఇష్టం. ఎప్పుడన్నారా? నాకేం బాధలేదు. హాయిగా ఉంటా ఉడికిస్తూ అన్నారు. ఆ మాట మీద ఉండండి. సరే కానీ ఇంతకు తమరు పెళ్ళికి వస్తున్నట్లా లేనట్లా? రాకపోతే మీ అన్న ఊరుకుంటాడా? వాడి తిట్ల పురాణం వినే బదులు పెళ్ళికి రావడమే మంచిది. నీ సద్దుడయిందా? లే, ఆకలిస్తుంది అన్నారు. సూటు కేసు మూసిలేచా. బెంగుళూరులో మా అన్న కొడుకు పెళ్ళి. అది హడావడి. పెళ్ళయ్యాక పిల్లలిద్దరిని హనీమూన్కి పంపించి నేను సునంద దగ్గర 2 రోజులుండి వస్తానని అన్నయ్యతో చెప్పి హిందూపురం బయలుదేరా. కారు తీసుకెళ్లమని అన్నయ్య పోరినా వద్దని బస్సెక్కా. హిందూపురం అనగానే నా మనసు ఉత్సాహంతో ఎగిరిపడుతుంది. సంతోషంతో నిండిపోతుంది. మనసు గాల్లో తేలిపోతుంది. ఎప్పుడెప్పుడు ఆ ఊరెళ్ళి ఆ గాలిని గుండెల నిండా నింపుకుందామా అని ఆత్రంగా ఉంటుంది. కారణం, నా బాల్యమంతా ఆ ఊరిలో గడపడమే. ఎవరికైనా తిరిగిరాని తీయని జ్ఞాపకం బాల్యం కదా. నేను సునంద ఇద్దరం ఫస్ట్ నుండి 10th వరకు కలిసి చదువుకున్నాం. ఒకే క్లాసు, ఒకే బెంచి, పక్కపక్క ఇల్లవడంతో స్కూల్లోనే కాకుండా ఇంట్లోనూ కలిసే ఉండేవాళ్ళం. తను మా ఇంట్లోనో లేక నేను వాళ్ళ ఇంట్లోనో ఇద్దరం ఎప్పుడూ కలిసి కనిపించేవాళ్ళం. అందరూ జంట కవులని పేరు పెట్టారు కూడా. 10th అయ్యాక నేను అనంతపురం ఉమెన్స్ కాలేజీలో చేరితే తనేమో హిందూపురంలోనే చదివింది. హాలిడేస్లో ఇద్దరం కలిసి ఊరంతా చుట్టేవాళ్ళం. బస్సులో ఉన్నానన్న మాటే కానీ నా మనసు వెనక్కి జంప్ చేసి బాల్యంలోకి వెళ్ళిపోయింది. తీయటి జ్ఞాపకాల పేజీలను తిప్పుతున్న మనసు స్పిన్నింగ్ మిల్లు వచ్చేదాకా వర్తమానంలోకి రాలేకపోయింది. 10thలో ఉన్నప్పుడు స్కూలు తరపున అందరం మిల్లును చూడటానికి వచ్చిన సందర్భం గుర్తొచ్చింది. బస్సు ఆంజనేయ స్వామి గుడి దగ్గరకొచ్చింది. మనసులోనే ఆ పవనపుత్రుడికి నమస్కారం చేసుకున్నాను. ప్రతి నెల నాన్న అభిషేకం ఆకుపూజ చేయించేవారు. ఉదయాన్నే 5 గంటలకంతా రెడీ అయిపోయి అమ్మ వాళ్ళకన్నా ముందుగా చేరాలని పిల్లలమంతా పరిగెట్టుకుంటూ వచ్చేసేవాళ్ళం. రామాలయం దాటి వేణుగోపాలస్వామి గుడి దాటి మేము చదివిన స్కూలు దగ్గర బస్సు ఆగింది. ఇక్కడ నుండి సునంద వాళ్ళ ఇల్లు దగ్గరే. అందుకని దిగిపోయాను. 10 సంవత్సరాలు చదివిన స్కూలు ఇప్పుడు చాలా మారిపోయింది. ఫ్రాకుల దశ నుండి ఓనీల వరకు ఇక్కడే. ఈ మట్టిలో ఎన్ని ఆటలు, మాటలు, పాటలు. ఎంత మంచి అనుభూతి. ఒళ్ళు పులకరించింది. నడుచుకుంటూ వెళ్తే ఇలాంటి అనుభూతులెన్నింటినో రుచి చూడవచ్చని ఆటోను వద్దని నడక మొదలెట్టాను. వేణుగోపాలస్వామి గుడి, స్కూలు ఎక్కొట్టి నేను, సునంద ఇంకా కొందరు ఈ గుడిలో పూజారి పెట్టిన ప్రసాదం తిని ఆడిన ఆటలు, స్కూలు ఎగ్గొట్టినందుకు పెద్దలతో తిన్న చివాట్లు, దెబ్బలు ఇప్పుడే జరిగినట్లుగా ఉంది. నిజంగా కాలం మళ్ళీ వెనక్కి వెళ్తే ఎంత బాగుంటుంది. పుస్తకాలు సంచి తగిలించుకుని పరుగు పరుగున బడికెళ్ళిన రోజులు. కాస్త పెద్దయ్యాక పుస్తకాలు గుండెలు కానించి పట్టుకుని అందరూ నన్నే గమనిస్తున్నారనే ఫీలింగుతో ఒకలాంటి తడబాటుతో వయ్యారపు నడకలు నడిచిన రోజుల్లో నడిచిన రోడ్డుపై నేడు నా పాదాలు ఆనాటి స్పర్శను అనుభవిస్తున్నాయి. దూరంగా సునంద వాళ్ళిల్లు కనబడుతూ ఉంది. ఏ మార్పు లేక ఇల్లు అలాగే ఉంది. కొత్తగా రంగులు వేశారేమో, మెరుస్తోంది. పక్కనే మేమున్న ఇల్లు పడగొట్టి మేడ కట్టారు. కాస్త నిరాశపడ్డాను. అమ్మా నాన్నలతో, అక్క అన్నలతో ఆడి పాడి ఏడ్చి ఏడ్పించి తన్నులు తిని పెరిగిన ఇంట్లో ఒకసారి కలయ తిరుగుదామన్న నా ఆశను ఆ మేడ అడియాస చేసింది. సునంద ఉందో లేదో తీరా దగ్గరకొచ్చాక సందేహం. గేటు తీసి లోపలికి అడుగు పెడుతుండగా వినిపించిన మాటలకు ఆగిపోయా. ఇదిగో అమ్మా, నిన్నటితో నువ్వొచ్చి 6 నెలలయింది. రేపు టికెట్ బుక్ చేసిస్తున్నానంతే. అది కాదురా, వాడేదో టూర్ వెళ్తున్నా వచ్చాక రమ్మన్నాడు కదరా
సునంద గొంతు. నాకదేం తెలీదమ్మా. పోయినసారి కూడా ఇలాగే ఏదో సాకు చెప్పి 4 రోజులు దాటేశాడు. వాళ్ళు కావాలనే చేస్తున్నారండి. ఈసారి కూడా 4 రోజుల దాకా రారు, చూస్తుండండి. కోడలు కాబోలు. అయినా ఒప్పందం చేసుకున్నాక ఆ మాట మీద నిలబడాలి. వాళ్ళు టూర్ వెళ్తే నువ్వెళ్ళి వాళ్ళ గుమ్మ ముందు కూర్చో, వాళ్ళొచ్చేదాకా. అప్పటికి కానీ తెలిసిరాదు వాళ్లకు, కోపంగా అన్నాడు. ఇంకా నిలుచుని వినడం బాగుండదని సునందా అని పిలుస్తూ గుమ్మం దగ్గరికెళ్ళా. ఎవరు అంటూ కళ్ళల్లో ఏదో పడ్డట్లుగా తుడుచుకుంటూ బయటకొచ్చిన సునంద నన్ను చూసి మీనా అంటూ గట్టిగా వాటేసుకుంది. దాని కళ్ళు ఇక నీళ్లను దాచుకోలేనట్టు జలజలా రాల్చాయి. చూసావా, నువ్వొచ్చిన సంతోషంలో నా కళ్ళు చెమరుస్తున్నాయి. రాణి నవ్వును తెచ్చుకుంటూ తన దుఃఖాన్ని కప్పిపుచ్చుకుంటూ నన్ను పొదివి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. రాజు, చూడరా ఎవరొచ్చారో. అప్పటికే సునంద చిన్న కొడుకు రాజు, కోడలు మహతి, మనవడు హాల్లో నిల్చున్నారు. నన్ను చూసి రండి పెద్దమ్మా, బాగున్నారా? నమస్కారం అత్తయ్య గారు అంటూ ఇద్దరూ వంగి నా కాళ్లకు దండం పెట్టారు. కొడుకుతో కూడా పెట్టించారు. నేను తీసుకువెళ్ళిన బట్టలు, స్వీట్లు మహతి చేతిలో పెట్టా. సంతోషంగా తీసుకుని లోపలికెళ్ళి కాఫీ కప్పుతో వచ్చింది. నేను ఇల్లంతా తిరిగి చూసా. ఏ మార్పు లేదు. పెరట్లో వేప, జామ, కొబ్బరి చెట్లను పలకరించా. వేప చెట్టుకు ఊయల కట్టి ఊగేవాళ్లం. జామ చెట్టెక్కి పచ్చికాయలే తెంపి కొరికి కొరికి విసిరేసేవాళ్లం. అమ్మ బాబా భక్తురాలవ్వడంతో అస్తమానం పుట్టపత్తి వెళ్ళిపోయేవారు. దాంతో నేను సునంద వాళ్ళమ్మ చేతి ముద్ద తిని ఈ ఇంట్లోనే ఎక్కువగా గడిపేదాన్ని. మా ఇంటితో ఎంత అనుబంధముందో ఈ ఇంటితోనూ అంతే ఉంది. మా అల్లరికి, అరుపులకి, కేకలకు, కేరింతలకు, ఏడ్పులకు, నవ్వులకు, చిన్నప్పటి మా అనుభూతులన్నిటికీ నిలువెత్తు సాక్ష్యంగా నిలుచున్న గోడలను తడిమి తడిమి చూసా. ఎన్ని దేశాలు తిరిగి చూసినా, ఎన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినా మనసు ఎంతలా స్పందించదనిపించింది. నాకిష్టమని బిసిబెలబాద్ చేసింది సునంద. చిన్నప్పుడు 4-5 కుటుంబాలు కలిసి విదురాసత్వం, గుడ్డం, ఘాటి, లేపాక్షి అని ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్రదేశాలకు పిక్నిక్లా వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఈ బిసిబెలబాద్ చేసి పిల్లలందరికీ చేతిలో పెద్ద పెద్ద ముద్దలు పెట్టి తినమనేవారు. ఆ తర్వాత ఎన్నిసార్లు తిన్నా ఆ రుచి రాలేదు. సాయంత్రం ఇద్దరం నడుచుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను తిరగేసుకుంటూ కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరాం. అమ్మవారి పాలరాతి విగ్రహం కనులకింపుగా, సౌందర్యానికి ప్రతీకగా ఉంది. దర్శనం చేసుకుని కూర్చున్నాక అడిగా సునందను, ఇప్పుడు చెప్పు సునంద, ఎలా ఉన్నావు? నాకేమీనా, బానే ఉన్నాను. లేకపోతే ఆయన లేని లోటు బాగా తెలుస్తుంది ఈ మధ్య. పిల్లలు వాళ్ళ సంసారంలో పడ్డారుగా, అందుకేనేమో లోన్లీగా ఫీల్ అవుతున్నా. తన కళ్ళల్లో సన్నటి నీటి తెర నా గుండె పిండినట్లయింది. నేను వచ్చినప్పుడు నువ్వు రాజు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు, మెల్లగా అడిగా. అదేం పెద్ద విషయం కాదులేమేనా. నేను 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ ఉంటాను కదా. వాడేమో ఊరు వెళ్తున్నా వచ్చాక అమ్మను తీసుకెళ్తానన్నాడు. పోయినసారి కూడా ఇలాగే చేశాడు. కావాలనే చేస్తున్నాడని వాడి బాధ, అంతే. 2 రోజులు పోతే వాడే సర్దుకుంటాడు. తేలికగా తీసుకున్నట్టు చెప్పినా దాని గొంతులో దుఃఖం దాచలేకపోయింది. నేను దాన్ని పొడిగించకుండా మరొక్కసారి అమ్మవారికి దండం పెట్టుకుని ఇంటికి వచ్చేశాం. సునంద 2 కొడుకుల మధ్య ఫుట్బాలులా తిరుగుతూ వాళ్ళ దయా దాక్షిణ్యాల మధ్య బ్రతికిడుస్తుందనుకుంటేనే మనసంతా బాధతో నిండిపోయింది. సునంద భర్త దాన్ని ఎంతో అపురూపంగా చూసేవారు. ఇప్పుడిలా బాధపడుతోంది. నా మనసు విలవిలలాడుతోంది. ఏం చెయ్యాలి? రాత్రి భోజనాలయ్యాక డాబా మీద చేరాం. మళ్ళీ పాత రోజుల జ్ఞాపకాలు. అప్పుడు వరుసగా పరుపులు పరిచి తెల్లటి చెలువ దుప్పట్లు పరిచేవాళ్ళు అమ్మవాళ్ళు. వాటిపై దూకి పొర్లి పొర్లి ఆడుకుంటూ ఆకాశంలో నక్షత్రాలే లెక్క పెడుతూ నిద్రపోయేవాళ్ళం. అబ్బా,
ఎంత హాయిగా ఉంది సునంద. మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి అన్నాను మంచంపై వాలుతూ. ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు మీనా. ఎంత ఆనందంగా గడిపాము. ఎంత స్వేచ్ఛగా, ఏ భేషజాలు లేకుండా అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఈ పక్కింట్లో ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో కూడా సరిగ్గా తెలీదు. ఇప్పుడు మనకు సంపాదన ఎక్కువయ్యి సౌకర్యాలున్నాయి కానీ అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు అడుగంటాయి మీనా. అన్నింటినీ డబ్బుతో కొలుస్తున్నారు. నేను, నా ఇల్లు, పిల్లలు అన్న స్వార్థం పెరిగింది మనిషిలో. స్వార్థం అంటే గుర్తొచ్చింది సునంద. రాజుకు తన పుట్టుక గురించి తెలుసా? చచా, తెలీదు. అయినా నేను తెలియనిస్తానా? రవితో సమానంగా వీడిని పెంచాం. ఏనాడు విడిగా చూడలేదు. ఒక రకంగా వీడినే బాగా చూసామని చెప్పచ్చు. ఎవరు కన్నబిడ్డో మనం తీసుకొచ్చాం. వాడికెందులోనూ లోటు రాకూడదని కొన్ని విషయాలలో రవిని పక్కన పెట్టి వీడికే ప్రాధాన్యమిచ్చాం. చదువులో కూడా రవి ఇంజనీరు కావాలనుకున్నాడు. ఇద్దరిని చదివించలేక రవిని బిఈడితో సరిపెట్టి వీడిని మాత్రం ఇంజనీరుని చేశాం. ఏదేమైనా మేము న్యాయమే చేశామనిపిస్తుంది మీనా. ఎంత చేసినా నీ ఇంట్లో నుండి నిన్నే పొమ్మంటున్నాడు చూసావా. వాడెవరన్నది తెలిస్తే ఇలా ప్రవర్తించడేమో సునంద. నన్ను చెప్పమంటావా అడిగా. వద్దొద్దు. వాడికిప్పుడు తెలిస్తే చాలా బాధపడతాడు. వాడెప్పుడూ సంతోషంగా ఉండాలి మీనా. అదే నా కోరిక. అది కాదు సునంద, నీ సంతోషం కూడా చూసుకోవాలిగా. ఒక బిడ్డతో సరిపెట్టుకొని అనాథను ఒకరిని పెంచుకొని తద్వారా ఒక్కరికైనా మంచి జీవితాన్ని అందివ్వాలన్న ఆయన గొప్ప మనసుకి నిదర్శనమే వీడు రాజు. ఇదంతా వాడికి చెప్పి నేను పొందేది నిజమైన సంతోషం అవుతుందా చెప్పు? అలా చెబితే అది స్వార్థమవ్వదా? ముఖ్యంగా ఆయన ఆశయం దెబ్బతింటుంది కదా. అది నాకేమాత్రం ఇష్టం లేదు మీనా. పోతే నాకు ఆడపిల్లను పెంచుకోవాలనుండేది. కానీ ట్రైనులో వాడినెవరో వదిలేసి వెళ్ళిపోతే చూస్తూ చూస్తూ మేము వదల్లేక తీసుకొచ్చి పెంచాం. కనీసం మనవరాలైనా పుడుతుందేమోననుకుంటే ఇద్దరికీ మగపిల్లలే. ఆ కోరిక ఉండిపోయింది మీనా. అయినా ఇవన్నీ నీకు తెలియని విషయాలా ఏం? పడుకో, పొద్దుపోయింది అంటూ నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు నేను బెంగుళూరు బయలుదేరాను. బస్సు ఎక్కాక పెద్దమ్మ ఇవి తీసుకోండి అంటూ 2 మ్యాగజైన్లు, వాటర్ బాటిల్ నా చేతిలో పెట్టాడు రాజు. రాజు, అమ్మను జాగ్రత్తగా చూసుకో, కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా చెప్పా. అలాగే పెద్దమ్మ అన్నాడు వాడు. సునంద కళ్ళల్లో నీళ్లు. గౌరీబెదనూరు దాటాక కాస్త తెప్పరిల్లి రాజు ఇచ్చిన మ్యాగజైన్ తెరవగానే ఒక కవరు కనిపించింది. విప్పి చూశాను. రాజు రాసిన ఉత్తరం చదివా. పెద్దమ్మ, మీరు ఇంట్లో అడుగు పెడుతుండగా అమ్మతో నేనన్న మాటలకు నన్ను క్షమించండి. నిన్న రాత్రి మీరు అమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. అనాథగా బ్రతకాల్సిన నన్ను అక్కున చేర్చుకొని కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న ఈ మానవతా మూర్తులకు ఏమిచ్చి రుణం తీర్చుకోను? అసలు ఆ రుణం తీరేదేనా? ఎన్ని రోజులు అమ్మను చూసుకోవడంలో వంతులు వేసుకొని పెద్ద పాపం చేశాను. నాన్న ఆత్మ కూడా ఎంత క్షోభించిందో. ఏనాడు నేను పరాయివాడనన్న అనుమానం ఏమాత్రం రాకుండా నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న అమృతమూర్తి అమ్మకు ఇక ఎన్నటికీ కంటతడి కాకుండా చూసుకుంటా పెద్దమ్మ. రవి ఆర్థికంగా నాకన్నా వెనకానే ఉన్నాడు. తనకు అన్ని విధాలా నేను అండగా ఉంటాను. నేను ఒక అనాథ ఆడపిల్లను పెంచుకొని అమ్మ కోరిక తీరుస్తాను. ఇక మీ స్నేహితురాలు గురించి మీరేమాత్రం బెంగపడకండి. మీరు వచ్చి నా కళ్ళు తెరిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ మీరు వచ్చి మీ స్నేహితురాలి సంతోషాన్ని చూడాలి. తప్పకుండా రండి. కృతజ్ఞతలతో రాజు. వాడి పుట్టుక గురించి తెలియచేయాలనే ఉద్దేశంతోనే రాత్రి వాడిని దాబా మీదకు రమ్మని, వాడు వచ్చే టైముకి సునందతో వాడి గురించి అన్ని విషయాలు చెప్పించానన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. నిజం వాడికి తెలియకూడదనుకుంది సునంద. ఏదేమైనా సునంద సంతోషమే నాకు ముఖ్యం. అది నెరవేరింది. అంతే చాలు. స్నేహితురాలికి న్యాయం చేశానన్న తృప్తితో నా మనసు నిండిపోయింది.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.